ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్న విజేతలపై కనకవర్షం కురుస్తుంది. నిజానికి ఈ విశ్వ క్రీడల్లో మెడల్స్ మోతమోగించిన వారికి ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ పతకాలు తప్ప $1 కూడా ఇవ్వదు. కానీ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆయా దేశాలు స్పోర్ట్స్ కమిటీలు మాత్రం భారీగా నగదు పురస్కారాలను అందిస్తుంటాయి. కొన్ని దేశాలు విశ్వ విజేతలకు నగదు బహుమతి అందిస్తే మరికొన్ని విలాసవంతమైన కార్లు, ఇల్లు, అపార్ట్మెంట్లను గిఫ్ట్గా ఇస్తుంటాయి. మరి ఈసారి ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచే వారికి ఏ దేశం ఎంత ప్రైజ్ మనీ ఇస్తుంది, ఎలాంటి బహుమతులు అందిస్తుందో తెలుసుకుందాం. ఒలింపిక్ లో పతకం సాధించి దేశం గర్వించేలా చేయటం అనేది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేస్తాడు. ఆ ఒక్క పతకంతో ఎంతో మంది అథ్లెట్లు దిగ్గజాలుగా మారిపోతారు. అయితే ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన విజేతలకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనే విషయం అందరికీ ఆసక్తి కలిగించే విషయమే. అయితే తమ క్రీడాకారులకు నజరాలను అందించడంలో ప్రపంచంలోనే ధనిక దేశం సౌదీ అరేబియా ముందు వరుసలో ఉంటుంది. సౌదీ అరేబియా అథ్లెట్ ఒక్క పతకం గెలిచినా అతని లైఫ్ టర్న్ అయిపోతుంది. విలాసవంతమైన జీవితం అతని వశమైనట్లే. ఒలింపిక్ పతకం గెలిచిన వారిపై కనకవర్షం కురిపిస్తుంది సౌదీ. 2021 టోక్యో ఒలింపిక్స్ లో రజతంతో సరిపెట్టుకున్న కరాటే అథ్లెట్ తారెక్ హమేదీకి సౌదీ ప్రభుత్వం సుమారు $1.33 మిలియన్ నగదును అందించింది. ఇప్పటి వరకు ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక పారితోషికం ఇదేనన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మరి ఈసారి సౌదీ ఆటగాళ్లు ఎవరైనా గోల్ సాధిస్తే ఆ అథ్లెట్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వంతో పాటు క్రీడా సంఘాలు కూడా మన దేశ అథ్లెట్లకు అండగా నిలుస్తున్నాయి. ఇండియా అథ్లెట్స్ ఒలింపిక్స్ లో పతకమోత మోగిస్తే గోల్డ్ మెడల్ కు 75 లక్షల నజరానా అందుకుంటారు. సిల్వర్ మెడల్ కు 50 లక్షలు, బ్రాంజ్ మెడల్ కు 10 లక్షలు ఇస్తారు. ఇక ఇండియా ఒలింపిక్ సంఘం గోల్డ్ మెడల్ గెలిచిన వారికి 80 లక్షల పైనే నగదు బహుమతి ఇస్తుంది. అంతేకాదు పారిశ్రామిక దిగ్గజాలు, క్రీడా సంఘాలు కూడా నజరానా ప్రకటిస్తాయి. విశ్వ క్రీడల్లో పతక పంట పండించిన వారికి అమెరికా $37,500 నజరానాగా అందిస్తోంది. ఒలింపిక్, పారా ఒలింపిక్ కమిటీ ఆపరేషన్ గోల్డ్ ప్రోగ్రామ్ అనే ఓ స్పెషల్ స్కీమ్తో మెడల్ విన్నర్స్ కు అమెరికా ఈ నజరానా అందిస్తుంది. సిల్వర్ మెడల్ కి $22,500, బ్రాంజ్ మెడల్ కి $15,000 అమెరికా తమ అథ్లెట్లకు ఇస్తుంది. ప్రభుత్వంతో పాటు క్రీడా సంఘాలు కూడా తమ ఆటగాళ్లకు బహుమతులు అందిస్తాయి. ఒలింపిక్ మెడల్ విన్నర్స్ ను ఎంకరేజ్ చేసేందుకు సింగపూర్ ఒక ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఎవరైనా అథ్లెట్ గోల్డ్ మెడల్ సాధిస్తే $7,44,000తో పాటు ప్రతి నెల స్టైఫెండ్ కూడా ఇస్తుంది. సిల్వర్ కు $3,72,000, బ్రాంజ్ మెడల్ కు $1,86,000 బహుమతిగా ఇస్తుంది. ఇక విశ్వ క్రీడల్లో పతకం సాధించిన వారికి మాస్కో ప్రభుత్వం $45,300 బహుమతిగా ఇస్తుంది. విదేశీ కార్లు, విలాసవంతమైన అపార్ట్మెంట్లతో పాటు ప్రత్యేకమైన బిరుదులు, అవార్డులను కూడా ఇస్తుంది. అలాగే పతకం గెలిచిన వారికి లైఫ్ టైం స్టైఫెండ్లు అందిస్తుంది.